బిడ్డ చెప్పే బాబు. పొలం నాటేసి 15-20 రోజులు అవుతుంది. పచ్చవల్లేదు, ఆకు పురుగు ఉంది, మొగి పురుగు వచ్చింది. ఈ పక్కపన్న మల్లేశం ఏమేసిండో ఏమో ఏం చల్లిండో తెలియదు గాని పచ్చగుంది, మొగి లేదు, గంట పోసింది. అడుగుదాం మల్లేశాన్ని అడుగుదాంపా. మనం ఎందుకు ఆడాడు మల్లేశాన్ని అడిగి ఏం చల్లుతుండో తెలుసుకుందాంపా. మల్లేశన్న అన్న నాటేసి 45 రోజులు కాబట్టి మళ్ళీ ఏం చల్లుతున్నాయి గుల్కలు? ఎలికసి వేసిన దానికే ఈ ముందేసిన దాని కాదు, ముందేసిన దాన్ని చల్లినా గానీ ఏం గుల్కలే? ఏం గులికలు అంటే బెస్ట్ ట్రాక్ లో పెటాజిన్ అని ఈ గులికలు చల్లుతానా. మనం ఒక్కని మీద చల్లేది ఉందా? మనం మల్లెడ్డి బాబుకి ఇట్లా చెప్పేది ఉందా? చెప్పు ఎందుకు చెప్పనే, చెప్పుడే ఉంటది. కాకపోతే నేను పోయినసారి నాకు ఉన్న 11 ఎకరాలు ఉంది. 11 ఎకరాలలో 5 ఎకరాలు చల్లినా, మంచిగా అనిపించింది. ఓ మూగి పురుగు లేదు, ఓ పచ్చ పురుగు లేదు. 2 నెలల దాకా మందు కొట్టలే ఇది చల్లినాక. ఈ గులికలు చల్లినాక 2 నెలల దాకా మందు కొట్టలే, మంచిగా అనిపించింది. రాలేదా లేదంటే నువ్వు కొట్టలే? పురుగు రాలేదు, పురుగు వచ్చినాక మందు కొట్టనా? పురుగు రాలేదు కాబట్టి మందు కొట్టలే, మంచిగా అనిపించింది. ఉన్న 11 ఎకరాలకు తెచ్చిన, ఇక దీని చల్లినా, ఇది మంచిగానే ఉంది. ఇప్పుడు నాటైంది 10 రోజులు అయింది, మళ్ళీ దీన్ని చల్లుతానా. ఇలా గంతగానే ఉన్నది. అసలు 1 కాదు 2 కాదు 3 రకాల మందుల, డబల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా, క్లోరాంట్రానిల్ప్రోల్. ఇది ఉండడం వల్ల వరిలో వచ్చే మొగి పురుగు, ఆకుముడత పురుగు రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇక రెండోది ఫిప్రోనిల్. ఇది వరిలో వచ్చే ఉల్లికోడు రాకుండా చేసి వరి కాండం కూడా దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇక మూడోది ఇమామెక్టిన్ బెంజైట్. ఇది ఉండడం వల్ల ఏదైనా పురుగు ఆకుందంటే పక్షవాతానికి లోనై మరీ చనిపోతుంది. ఇక ఇంకో అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది, అదే జింకు. ఈ జింక్ ఉండడం వల్ల వరిలో వచ్చే జింకు లోపాన్ని సవరించి వరి పచ్చబడి మరి అధిక పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది. ఒకటి వరి దిగుబడిని నష్టం చేసేది ఆకు చుట్టు పురుగు అయితే, ఇంకోటి మొయ్యి పురుగు. సో అవి 2 రాకుండా ఉండాలంటే బెస్ట్ పెటాజిన్ వాడాలని చెప్పి రైతు చెప్తున్నాడు. సో వరి సాగు చేస్తున్న ప్రతి రైతుకు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి.